థింక్ దేర్ సమ్ డిస్టర్బెన్స్. సో ఇలాగే ఫైబ్రాయిడ్స్ అనే ప్రాబ్లం కూడా రెగ్యులర్గా చూడటానికి దొరికింది కదా, అసలు ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి? ఫైబ్రాయిడ్స్ అంటే ఇప్పుడు గర్భాశయం ఉంటుంది కదా, గర్భాశయంలో మజిల్ సెల్స్ ఉంటాయి, యుట్రైన్ మజిల్ సెల్స్ ఉంటాయి. ఈ యుట్రైన్ మజిల్ సెల్స్ ఎక్కువగా ప్రాలిఫరేట్ అవుతాయి, అంటే మల్టిప్లై అయ్యి ఆ సెల్స్, ఆ స్మూత్ మజిల్ సెల్స్ ఆఫ్ యూట్రస్ ఫార్మ్స్ అయ్యి ట్యూమర్ లాగా అనమాట. సో ఎప్పుడైతే ఆ ట్యూమర్స్ ఫామ్ అవుతాయో వాటిని ఫైబ్రాయిడ్స్ అంటాం. అంటే ఈజీగా చెప్పాలంటే గర్భాశయంలో ఉన్న మజిల్ ట్యూమర్స్ ఆర్ కాల్డ్ ఫైబ్రాయిడ్స్. సో ఈ ఫైబ్రాయిడ్స్ ఏంటి అంటే మనకి యూట్రస్ లోపల భాగంలో ఉంటాయి కొన్ని ఫైబ్రాయిడ్స్. కొన్ని రకాలు ఏంటంటే యూట్రస్ మజిల్లో ఉంటాయి, కొన్ని పెడెంక్యులేటెడ్ ఫైబ్రాయిడ్స్ అంటారు, ఆర్ సబ్సిరోజల్ ఫైబ్రాయిడ్స్ అంటారు, అనేవి యూట్రస్ బయటి భాగంలో ఉంటాయి. సో ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఆ లొకేషన్, ఎక్కడైతే లొకేషన్, ఏ లొకేషన్లో ఉన్నాయి వాటి అనుగుణంగా అవి సిమ్టమ్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. రైట్, విల్ టేక్ ఎ కాల్.